ప్రయత్నించాలే గానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. వైవిధ్యంగా ఆలోచిస్తే వ్యర్థానికి సైతం అర్థం దొరుకుతుంది. గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం అధికారులు, ప్రజాప్రతినిధులు ఇదే పని చేశారు. పోగవుతున్న చెత్తతో పట్టణం అపరిశుభ్రంగా మారకుండా మళ్లీ ఉపయోగపడేలా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో సుమారు 2 లక్షల వరకు జనాభా ఉండగా రోజు 80 టన్నుల చెత్తా చెదారం పోగవుతోంది. సహజంగానే వీధుల్లో అపరిశుభ్రత తాండవించడం పట్టణ ప్రజలకు సమస్యగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వాన్నం. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యకు ఉపయుక్తమైన పరిష్కారం దొరికింది. తడి పొడి చెత్తను సద్వినియోగం చేస్తామంటూ ఎకో ఎప్సిలాన్ సొల్యూషన్స్ సంస్థ ముందుకొచ్చింది. యువకులతో కూడిన ఈ స్టార్టప్ కంపెనీ హైదరాబాద్, బెంగళూరులో ఘన వ్యర్థాల సేకరణ, పునర్వినియోగంలో ప్రతిభ కనబర్చడం వల్ల తెనాలి పురపాలక అధికారులు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రోజు వచ్చే తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వర్గీకరించి వివిధ అవసరాల రీత్యా వాటిని పునర్వినియోగంలోకి తెస్తారు. తడి చెత్తను సేంద్రియ ఎరువుగా, కూరగాయల వ్యర్థాలను వానపాముల ఎరువుగా తయారు చేయనున్నారు. వీటిని రైతులకు విక్రయించనున్నారు. సేకరించిన బయో వ్యర్థాలతోనే విద్యుత్తు తయారు చేసి 2 మోటార్లను నడపనున్నారు. ఇప్పుడు ఏంటంటే 15 to 20% యూటిలైజ్ చేసుకుంటా ఉన్నాం. బట్ 100% యూటిలైజేషన్ జరిగినప్పుడు ఈ యొక్క టౌన్లో వేస్టేజ్ అంతా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా ఆరోగ్యంగా ఉండేదానికి, వ్యాధులు రాకుండా చూసుకునేదానికి ఈ డంపింగ్ యార్డ్స్ ఎక్కడ కూడా లేకుండా ఉండే ప్రక్రియకి కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణం నుంచే జరగాలని చెప్పి నా ప్రయత్నం. కేవలం మనకి డంప్ యార్డ్లో మనకి మిగిలిపోయేది ఏదన్నా ఉంది అంటే కాలువలు తీసిన సిల్ట్, రోడ్లు ఊడంగా వచ్చిన వ్యర్థము, ఈ తప్పితే ఇంకా ఏది కూడా అక్కడ మిగలదు. కాలువలు తీసిన సిల్ట్ అది కూడా కొన్ని రోజులకు మనం లో లేయింగ్ ఏరియాస్కి పంపించుకోవచ్చు. దీని ద్వారా మనము ఘన వ్యర్థ పదార్థాలని పూర్తి స్థాయిలో వాటికి ఒక సొల్యూషన్ని కనుక్కొని ఏదైతే చెత్త రీయూజ్, రీసైకిల్ అనే కాన్సెప్ట్ ఉందో అది 100% తెనాలి పురపాలక సంఘంలో అచీవ్ అవడానికి దోహదం చేస్తుందని తెలియచేయటమైంది. రీసైకిల్ కాని చెత్తను పైరాసిస్ సాంకేతికతతో ఓ క్రమ పద్ధతిలోకి మారుస్తామని యూనిట్ వ్యవస్థాపకుడు సాయికేష్ వెల్లడించారు. 100% మేము యూటిలైజేషన్లోకి వెళ్ళడం వల్ల డంపింగ్ అనే ఇష్యూ ఉండదు. తర్వాత ఇంతవరకు జరిగిన ల్యాండ్ ఫిల్లింగ్స్ తగ్గిపోతాయి. రానున్న రోజుల్లో మనకి క్యాపిటల్ సిటీ దగ్గరలో ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ ఎక్కువ అవుతుంది, చెత్త ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దాని నిర్వహణ, డంపింగ్, దానికి కావాల్సిన స్థలాలు, ఇటువంటి చాలా సమస్యలకు కూడా ఇది పరిష్కారంగా ఉంటుంది. చెత్త పునర్వినియోగ ప్రక్రియపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు అపరిశుభ్రతతో ఉండే వీధులు ఇకపై అలా కనిపించవని చెబుతున్నారు. ఈ తెనాలి మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకొని తిరుపతి వాళ్ళు, వినుకొండ వాళ్ళు, ఎన్నో మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు ఎలా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటిది తెలుసుకొని వాళ్ళు కూడా వాళ్ళ నగరాల్లో ఈ తడి చెత్త, పొడి చెత్త 2 పుట్ల విధానాన్ని అమలుపరిచి ఎన్నో ఆదాయ మార్గాల్ని వాళ్ళు చేస్తున్నారు. సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో కూడా తెనాలి మున్సిపాలిటీ యొక్క పేరు ప్రస్థానానికి వచ్చిందంటే ఇది చక్కటి శుభసూచకం. ఇది 1-2 ఏళ్లలోనే ఈ వేస్ట్ మొత్తాన్ని కూడా వీళ్ళు చేసే ప్రివెంటివ్ మెజర్స్తో ఇది మొత్తం రెక్టిఫై అయిపోద్దని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మంచి పరిణామమే. కాకపోతే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ, ఇక్కడ ఈ వాటర్ ఇది చుట్టుపక్కల ఈ పొలాలకి పొల్యూషన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సంబంధిత అధికారుల మీద ఉంది. చెత్తా చెదారాన్ని పట్టణం నుంచి ట్రాక్టర్ల ద్వారా తరలించి శివారు ప్రాంతాల్లో పడేయడానికి పురపాలక సంఘానికి లక్షలాది రూపాయలు ఖర్చయ్యేవి. ఈ వ్యయం తప్పినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.